కొబ్బరి పచ్చిమిరపకాయలు మంచిగా నూనెలో వేపుకొని చట్నీ చేస్తా. పచ్చిమిరపకాయలు కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నా. వేడివేడి అన్నంలో మంచిగా ఉంటుంది. నేను తయారు చేసి చూపిస్తా. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసి ఇవి రెండు కలిపి ఇట్లా వేపాలి బాగా. మిరపకాయలు కొబ్బరి ఉప్పు వేయాలి. కోసుకాయలు వేసుకోవాలి. దాంట్లో ఒట్టిమిర్చి చేయాలి. ఇంత నలగమలగా దంచుకుని ఎల్లిపాయలు వేయాలి. ఇంత కరివేపాకు వేయాలి. ఇది మంచిగా వేగనివ్వాలి. పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత మనం నూరుకున్నది ఇట్లా వేసుకోవాలి ఆయిల్లో. చట్నీ ఇట్లా రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో ఎంత సూపర్ ఉంటుందో చూపిస్తా. వేడి వేడి అన్నంలా ఎంత కమ్మగా ఉందో. సూపర్. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.